నువ్వు ఒరిజినల్ అనుకో, శ్రమానుభవం ఎక్కువయ్యే కొద్దీ నీకు దేవుని మీద ఆసక్తి పెరిగిద్ది, నువ్వు దేవుని ప్రేమించడం ఎక్కువైద్ది, ఇంకా ఇంకా దగ్గర అవుతావు దేవునికి. నువ్వు నకిలీ క్రైస్తవుడు అనుకో, శ్రమానుభవం నీకు ఏర్పడినప్పుడు డౌట్ లేదు, నీ అసలు రూపం బయటకు వచ్చింది. నకిలీ గోల్డ్ మీద, అంటే గోల్డ్ కోటింగ్ వేసిన వస్తువు మీద యాసిడ్ పోయింది, ఆ పైన ఉన్న గోల్డ్ పోయి ఆ లోపల ఉన్న అసలు రంగు బయటపడింది. అదే ఒరిజినల్ గోల్డ్ మీద యాసిడ్ అయ్యి ఇంకా ఏదన్నా పైన మురికి మస్ట్ ఉంటే ఈ యాసిడ్ దెబ్బకి అది కూడా పోయి ఇంకా చమకాయిస్తుంటుంది చూడు. అది ఒక నిజ క్రైస్తవుడికి ఒక నకిలీ క్రైస్తవుడికి తేడా. నువ్వు సత్క్రైస్తవుడు అయితే, సత్యంగా నిజంగా క్రైస్తవుడు అయితే, దేవుడు నీకు అనుమతించే శ్రమానుభవం అనే పరీక్షలో నువ్వు తేజరిల్లుతావు, ఇంకా దగ్గర అవుతూ ఉంటావు దేవునికి. కావాలని ఓటమిని అప్పగిస్తుంటాడు, కొన్నిసార్లు అపజయాన్ని రానిస్తాడు, అవమానం రానిస్తాడు, తృణీకారం రానిస్తాడు, నిందల పాలు గానిస్తాడు. ఒక్క మాట చెప్తున్నా, 100 నిందలు ఒకదాని వెంట 100 రకాలుగా అవమానాలు నిన్ను చుట్టుముట్టి 100 నిందలు నేను ఎత్తిన పడనీగాక. వాటన్నిటినీ ఒకే ఒక్క దినమందు, ఆ నిందలన్నిటినీ ఒకే ఒక్క దినమందు పూదండలుగా మార్చగల సమర్థుడు ఆయన. అవునా? మార్చగలడా లేదా? 100 నిందలు రాని ఒక్క కార్యం చేశాడంటే చాలు, ఆ నిందలన్నీ దండలుగా పడతాయి నీ మీద. యోసేపు జీవితంలో అదే జరిగింది. పాపం చాలా వేదనలు పొందాడు వరుసగా, కానీ ఒక్క దినం అందే మారిపోయింది, టోటల్ పరిస్థితి మారిపోయింది. ఒక వీధిలో అవమానపరచబడితే, ఒక గ్రామంలో అవమానపరచబడితే, టోటల్ ఒక దేశ సింహాసనం మీద కూర్చున్నాడు. స్తోత్రం. ఆ పరిశోధనలో నిలవాలి. లేఖనంలో చాలా స్పష్టంగా రాసుంది, యెహోవా వాక్కు ఆయనను పరిశోధించుచుండెను అని. చూస్తారా కీర్తనల గ్రంథంలో 105వ కీర్తన 17వ వచనం చదవకూడదు. వారికంటే ముందుగా ఆయన యొక్కని పంపెను, యోసేపు దాసుడుగా అమ్మబడెను. వారి సంకెళ్ల చేత అతని కాళ్ళు నొప్పించిరి, ఇనుము అతని ప్రాణమును బాధించెను. అతడు చెప్పిన సంగతి నెరవేరు వరకు